మరిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే తీరని కమ్మని కోరికలేవో తెలుసు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి మీ అందరికి స్వాగతం స్వాగతం. తన గురుకో పలుకో మనసుల చేరే పొంగేలల్లే ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. తెలుసు కదా ఇస్ a beautiful journey for me. ప్రేమలోని ఇంకో కోణాన్ని ఆ లేడీ డైరెక్టర్ అయితే ఏ విధంగా చూపించగలదో ఈ సినిమాలో చూపించారు. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటిదాకా మీరు చూసిన కాంటెంట్ కి 10 times ఎక్కువ ఉంది సినిమాలో. సిద్ధులో ఒక కొత్త కోణం చూస్తారు మీరు, దట్స్ ఫర్ ష్యూర్. మీరు ఎప్పుడు సిద్ధుని అలా చూసుండరు, ఆ డైలాగ్స్ గానీ, అండ్ హీల్ బి అ మ్యాన్ దట్ వీ కెన్ ఆల్ కెన్ లుక్ అప్ టు. మా సిద్ధు బావ గారు, ఫర్ మీ హీస్ వాకింగ్ టాకింగ్ సినిమా ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, అండ్ హీస్ బీన్ లైక్ వన్ కాన్స్టెంట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ తెలుసు కదా అండ్ వాట్ తెలుసు కదా ఇస్ టుడే. సీ యు అట్ ది సినిమాస్ ఆన్ October 17th. టుడే మీరు చూసే ప్రతి డైలాగ్, ప్రతి మూమెంట్ దట్ కమ్స్ ఇన్ ఇట్, ఐ థింక్ హి హస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. ఆన్ ద 17th మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఆల్ 3 of them are like proper pillars for the film. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. Really excited for all of you guys to experience this in the big screen. So please go watch the film on October 17th in theaters. Thank you. తెలుసు కదా రిలీజ్ అవుతుంది 17th October కి. ప్లీజ్ మీరు అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమాని చూడండి. వి రియలీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకొక మాట చెప్తాను, యూ కెన్ లైక్ ద ఫిల్మ్ ఆర్ నాట్ లైక్ ద ఫిల్మ్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ మూవీ ఇస్ వెరీ వెరీ స్పెషల్. నేను చాలా గ్యాప్ తర్వాత నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది అండ్ నీర్జా సో ప్యాషనెట్లీ నరేటెడ్ ద స్టోరీ. ఎంటైర్ మూవీ అన్ని ఫ్రేమ్స్ చాలా ఏస్థెటిక్ గా మంచిగా చూపించారు. తప్పకుండా October 17th కి థియేటర్ కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి. ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక గన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా, ఒక్క చుక్క కూడా రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్ఫేర్ అండ్ సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు థియేటర్ లో. దట్స్ అ ప్రామిస్ ఐ గివ్ యు ఆల్. కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంతే. రమ్మంటే వచ్చాయంటే, పొమ్మంటే పోవడానికి.